లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ధను లగ్నం, ధను రాశి. ఈ యొక్క ధను లగ్నం వాళ్ళకి లగ్న మరియు చతుర్థాధిపతి అయిన గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రురోగ రుణాధిపత్యాలు తక్కువగా ఉంటాయి. అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. ఎవరికైనా బకాయి పడితే బకాయిలు తీర్చగలుగుతారు. అలాగే మీకు ఎవరికైనా బకాయి ఉంటా కూడా వాళ్ళు అవి ఈ సమయంలో ప్రయత్నిస్తే వసూలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ధనకారకుడు గురువు రుణస్థానంలో ఉండడం వల్ల ఇది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నిస్తే కనుక 100కు 100% రికవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ తొందరగా లభ్యమై తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అన్ని పరాలుగా బాగుండే అవకాశం ఉంది. అలాగే ప్రొఫెషనల్గా కూడా మంచి ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ బాగుంటుందండి. మంచి వృత్తిపరంగా ప్రమోషన్లు తొందరగా లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణింపు, గుర్తింపు అధికంగా కలుగుతాయి. అంటే ప్రస్తుతం ఉద్యోగ స్థానాన్ని గురువు, కుజుడు ఇద్దరు చూస్తుండడం వల్ల కొద్దిగా ఈ పరంగా అభివృద్ధి బాగా ఎక్కువగా జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ గురువు వృత్తి స్థానాన్నే కాకుండా 12 విదేశీ స్థానాన్ని కూడా చూడడం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి జరుగుతాయి. ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధన లాభాలు మరియు కుటుంబం పరంగా ఫ్యామిలీ సపోర్ట్ బాగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి 4వ స్థానాధిపత్యం కూడా గురుడికి రావడం వల్ల భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగి మీరు అమ్మాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించడము, అలాగే మీరు భూములు ఏమన్నా కనుక అమ్మాలనుకుంటే కనుక మీరు అనుకున్న రేటుకి దగ్గరగా ఆ ధర లభించడం, అలాగే మీరు ఏమన్నా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా అన్ని పరాలకు కూడా మంచి అనుకూలత ఈ సమయంలో కలుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి ధన మరియు
తృతీయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు తక్కువగా ఉండడం, కొద్దిగా భ్రాతృశాపం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే భాగ్యం కొద్దిగా చేద్దాకా వచ్చి కొన్ని అదృష్టం చేజారడము, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అలాగే ఈ యొక్క విద్యాస్థానాన్ని కూడా శని చూడడం వల్ల స్వల్పంగా విద్యాటంకాలు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే తర్వాత బాగుండే అవకాశం ఉంది. అంటే ఈ విషయాలు కొద్దిగా బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి బలపరుచుకుంటే, దైవబలం కూడా కొద్దిగా పెంచుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ వ్యయాధిపతి అయిన అంగారకుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 100కు 100% ఈ సమయంలో ప్రయత్నిస్తే వివాహం కుదిరిపోతుందండి. వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు, ఇట్లా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా కూడా మంచి డెవలప్మెంట్ బాగుంటుందండి. అలాగే లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత పెంపొందడం, కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబ అభివృద్ధి, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచిగా విదేశాలు వెళ్ళగలుగుతారు. వీసా, పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి. అలాగే షష్ఠ మరియు లాభాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క వృత్తి స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా స్వల్పంగా వృత్తిపరంగా టెన్షన్లు పెట్టే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. 18వ తారీఖు నుంచి ఈ శుక్రుడికి మార్పు లాభస్థానంలోకి రావడం వల్ల స్నేహితులు, బంధువులు ఇట్లాంటి వాళ్ళ ద్వారా కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు స్వల్పమైన విద్యాటంకాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయిన బుధుడు ఈ యొక్క భాగ్యంలో ఉండడం వల్ల చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, కొద్దిగా వృత్తిపరంగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, సమస్యలు తలెత్తడం, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. లీగల్ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. డాక్యుమెంటేషన్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు తీసుకోవాలండి, లేకపోతే సమస్యలు వస్తాయి. అలాగే ఈ లగ్నానికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మిశ్రమమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే భాగ్యాధిపతి అయిన రవి భాగ్యంలోనే ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిలవదనం పెంపొందడం, పూర్వీకుల ఆస్తి సెటిల్మెంట్లు, ఆ సెటిల్మెంట్ అయ్యి మీకు కొద్దిగా డబ్బులు లభించడము, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరిణామాలన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. మారుతీరు బాగా మెరుగుపడుతుంది. అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది. ఈ యొక్క 17వ తారీఖు తర్వాత కొద్దిగా సూర్యుడు కూడా వృత్తి స్థానాన్ని కనెక్ట్ అవ్వడం వల్ల మొత్తం ఓవరాల్గా 4 శుభగ్రహాలు కూడా వృత్తి స్థానం మీద ప్రభావం చూపించడం వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్స్ విపరీతంగా వచ్చి శాలరీ హైక్ కొన్ని సందర్భాల్లో డబల్ అయిపోయినా ఆశ్చర్యపోకలేదండి. కాబట్టి గమనించుకుని ఈ 17వ తారీఖు తర్వాత ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తే కనుక ఈ 4 రోజులు ట్రై చేస్తే 100కు 100% మీకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారాలు బాగా రాణించగలుగుతారు. అది బాగా పీక్ టైం అండి. ఈ సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అన్ని పరాలకు కూడా బాగుంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే ఈ లగ్నానికి దశమంలో కేతువు, అలాగే 4లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు వైపు కేతు మిగిలితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. సుఖ సంతోష అభివృద్ధి, భూములు, స్థిరాస్తుల వారి యొక్క విలువ పెరగడం, ఇట్లాంటి పరిణామాలు పరిపూర్ణంగా కలగజేస్తారు. అలాగే వృత్తిపరంగా కూడా కొద్దిగా స్ట్రెస్ ఉన్నప్పటికీ మంచి అభివృద్ధిని కలగజేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు వైపు రాహు మిగిలితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే మీరు ఈ దోష నివృత్తి చేసుకుని మీరు అనుకున్న విషయాలు అన్నింటిలో కూడా రాణించాలనుకుంటే కనుక మీరు విశేషంగా ఈ యొక్క విష్ణు ఆరాధన, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు లేకుండా ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకుని అనుకున్న బయటకు వెళ్ళినట్లయితే కనుక అనుకున్న పనుల్లో సక్సెస్ సాధించగలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే మీరు ఈ నువ్వుల దానం శనివారం పూట ఆచరించడం కూడా మీ అభివృద్ధికి బాగా సహాయకారిగా ఉపయోగపడుతుంది. శుభం.